Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. జగ్గైపేటలో అమానుషం. మానవత్వం మర్చిన తండ్రి కన్న కూతురని చూడకుండా దారుణం. వాతలు తెలియేలా కొట్టి చిత్రహింసలు. సపోర్ట్ చేసిన నాన్నమ్మ తల్లి లేని పిల్ల అనే కనికరం లేదు. అసలేం జరిగిందంటే, బిడ్డకి కష్టం వస్తే కన్న తండ్రికి చెప్పుకుంటుంది. ఎవరైనా కొట్టినా ఏదైనా మాటన్నా మా నాన్నకి చెప్తాను అంటుంది కూతురు. అలాంటిది ఆ తండ్రి కర్కశంగా ప్రవర్తిస్తే, ఆ తండ్రికి నాన్నమ్మ తోడై ఇంకా చిత్రహింసలు పెడితే ఆ చిన్నారి పరిస్థితి దారుణం. తండ్రి చేతిలో సేఫ్గా ఉండాల్సిన బుచ్చాయి భయంతో బిక్కుబిక్కుమంటూ బాత్రూంలో బతుకుతోంది. తల్లి లేని ఆ బిడ్డను అపురూపంగా చూసుకోవాల్సిన తండ్రి అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తే ఆ తండ్రికి దొరకకుండా బాత్రూంలో దాక్కుంది. చుట్టుపక్కల వాళ్ళు ఆ తండ్రి దాష్టికాన్ని చూసి బిడ్డను కాపాడారు. అసలేం జరిగిందంటే, కృష్ణా జిల్లా జగ్గైపేటలో ఓ తండ్రి తన కూతురు పట్ల దారుణంగా ప్రవర్తించాడు. తల్లి లేని ఆ బిడ్డను చిత్రహింసలు పెట్టాడు. మొదటి భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకునేందుకు బిడ్డ అడ్డుగా ఉందనే ఉద్దేశంతో ఆ చిన్నారిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. రోజు తల్లితో కలిసి చిత్రహింసలు పెట్టాడు. ఒంటి నిండా వాతలు తెలియేలా కొట్టాడు. జగ్గైపేటకు చెందిన నక్కని ప్రవీణ్కి పెళ్ళై 7 ఏళ్ల పాప ఉంది. పాప పేరు లోహిత. అయితే ప్రవీణ్ భార్య 5 ఏళ్ల కిందట మరణించింది. దీంతో పాపని ప్రవీణ్ అతని తల్లి గోవర్ధనమ్మ చూసుకుంటున్నారు. కాగా మొదటి నుంచి ప్రవీణ్ గోవర్ధనమ్మ పాపను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే ఆ హింసలు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. రోజు చిన్నారిని కొట్టి బాత్రూంలో పడేస్తున్నారు ఆ ఇద్దరు. ఆ పాప ఆ ఇంట్లో ఉందనే విషయాన్ని కూడా బయటికి రాకుండా నోట్లో బట్టలు పెట్టి చిత్రహింసలు పెట్టేవారని స్థానికులు చెప్తున్నారు. రెండో పెళ్లి చేసుకోవడానికి ఆ పాపను అట్లా చిత్రహింసలు పెట్టి చంపేద్దామనే ప్లాన్తో ఉన్నారండి. ఆ పాపకి ఇప్పుడు 7 ఇయర్స్. ఆ పాపకు ఆధార్ కార్డు కానీ కనీసం అంగన్వాడీలో చేర్పించడం కానీ ఆ అమ్మాయికి ఎటువంటి ప్రూఫ్స్ లేవండి. పాపని ఏదో ఒక రకంగా వీళ్ళు మబ్బు పుట్టేసి ఆ పాపను చంపేసి వీళ్ళు వాడు వేరే పెళ్లి చేసుకుందామని అతను వాళ్ళ మదర్ కలిసి ఇద్దరు ప్లాన్తో ఉన్నారండి. కనీసం సంవత్సరం నుంచి మేము పక్కన ఉంటున్నారండి. ఆ పాప వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు నాకు ఎటువంటిది కూడా శబ్దం లేకుండా పిల్లలు చూస్తున్నారండి. ఆ పిల్లని కట్టేయటం, నోట్లో గుడ్డలు పెట్టి కొట్టడం, విపరీతమైన టార్చర్ పెట్టడం, మానసికంగా పిల్లని నానా ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళు. ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకునేందుకు పాప అడ్డుగా ఉందని, ఎలాగైనా కొట్టి పాప ఆత్మహత్య చేసుకునేలాగా చేయాలని ప్లాన్ చేశారు తల్లి కొడుకులు. గత కొన్ని రోజులుగా ఆ చిన్నారిని హింసించడం ఎక్కువైంది. దీంతో గమనించిన స్థానికులు సచివాలయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలం దగ్గరికి రాగా చిన్నారి బిక్కుబిక్కుమంటూ బాత్రూంలో కూర్చుని ఏడుస్తూ కనిపించింది. దీంతో ఆ పాపను తీసుకున్న పోలీసులు సురక్షా కేంద్రానికి పాపను తరలించారు. అక్కడే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మీ అమ్మ పేరు? నాన్న పేరు? నాయనమ్మ పేరు? మీ నాయనమ్మ పేరు లేదా? నాయనమ్మ అన్నం ఎవరు పెడతారు నీకు? అమ్మ పెడుతుందా? గోవర్ధనమ్మ పెడుతుందా? రోజు అన్నం పెట్టిద్దా? నిన్ను కుర్చీ కట్టేసేవాళ్ళ? మరి బాత్రూంలో దాచిపెట్టింది ఎవరు ఇవాళ నిన్ను బకెట్లో? ఎందుకు? ఎవరు కనపడకుండా ఉండడం కోసం దాచిపెట్టిందా? మీ దెబ్బలన్నీ ఎడ తగిలిన చేతికి వెంటికి ఎడ తగిలిన? ఎవరు కొట్టారు? నేను చెప్పు, పర్లేదు. ఇక్కడ ఎవరే ఉండొచ్చు. చెప్పు చెప్పు అడిగిన చెప్పు. రోహిత చెప్పు తల్లి. గోవర్ధనమ్మే చెప్పమని అట్లా చెప్పమంటాను. అమ్మ నాన్న చెప్పమన్నారు. చెప్పు. చెప్పతాయి. గోవర్ధనమ్మ ఏముందో చెప్పు. నేను చెప్పకూడదు, చెప్పాలి. చెప్తాలి. స్కూల్కి వెళ్తున్నావు అసలు? తల్లి స్కూల్కి వెళ్తున్నావమ్మా? డాడీ పడుకోబెట్టుకుంటారా? స్కూల్కి వెళ్తున్నావు నాన్న? స్కూల్కి వెళ్తున్నావా? ఏ స్కూల్కి వెళ్తున్నావు? డాడీ నిన్ను దగ్గర పడుకోబెట్టుకుంటారా? నాయనమ్మ పడుకోబెట్టుకుంటారా? ఎందుకని? పట్ట వేసి
ఊగరానా ఎందుకనమ్మా ఎందుకు పడుకోబెట్టుకోర్రా ఇది చూడు తల్లి చనిపోయాక బిడ్డ పరువైతే ఆ తల్లి తాలూకు బంధువులకు అప్పగిస్తే సరిపోతుంది. వాళ్ళు పెంచలేని స్తోమతలో ఉంటే ఏదైనా హాస్టల్ వాళ్లకో లేదా ఎవరికైనా చెప్పాల్సి ఉంటుంది. ఇలా భారం పెంచుతూ ఆ చిన్నారిని చిత్రహింసలు పెట్టడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. ఇలాంటి వాళ్ళను ఏం చేయాలో మీరే చెప్పండి. చిన్నారి బుజ్జి బుజ్జి మాటలు, ఆ చిన్నారి ఏడుపు చూసి కూడా కనికరం కలగలేదేమో ఆ రాక్షసులకి.